కంప్లైంట్ ఇందులో అలాగే చెప్పారు, పొల్యూటెడ్ అన్నారు, అది తిట్టాడు. ఈ ప్రజలందరినీ ఈ కాలుష్యం అయినటువంటి కెమికల్ వాటర్లో స్నానం చేయించారు, అది ఇదని అందరు తిట్టాడు. ఆగోని మినిస్టర్ గారు దుర్గేష్ గారిని కూడా తిట్టాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం, అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు మన గోరెడ్ల బుచ్చి చౌదరి గారు. ఒకసారి కూడా వెళ్ళి వెంకటనారాయణ తూర్పు దగ్గర పరిశీలించలేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వచ్చి చేయట్టుకుని ఆయన తీసుకెళ్లి చూపించవలసి వచ్చింది. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఈ రాజమండ్రి పొల్యూషన్ ఏ స్థితిలో ఉంది అనేది దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది. మరి మొత్తం మీద బుచ్చి చౌదరి గారిని తీసుకెళ్లి అవన్నీ చూపించి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరిగింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే 46 రోజులు నేను దీక్ష చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు స్పందించి అప్పుడు ఈయన వచ్చాడు, ఎవరు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన రాజేందర్ సింగ్ గారు వచ్చి ఆయన్ని చూసి మీటింగ్ పెడితే ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ టు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మరుసటి రోజులు చెప్పి అక్కడ మాట్లాడితే నమామి గోదావరి కింద 54 కోట్లు రిలీజ్ చేశారు. ఆ తర్వాత దానికి మ్యాచింగ్ గ్రాంట్ కావాలి 34 కోట్లు అన్నారు. ఆ జగన్ గారు రాజమండ్రి స్టేడియంలోకి వచ్చినప్పుడు అన్నారు, ఇది దీక్షయాత్ర అంటే ఒకసారి రమ్మని. దీక్షలోకి నేను వెళ్తే ఏంటన్నా దీక్షయాత్ర ఏంటంటే ఇలా మ్యాచింగ్ గ్రాంట్ కావాలన్నా ఇలా 34 కోట్లు 54 కోట్లు నరేంద్ర మోడీ ఇచ్చాడు, లెటర్ తెచ్చాను అంతే ధనంజయ రెడ్డికి ఇచ్చాను అంటే ధనంజయ రెడ్డి పిలిచాడు, ధనంజయ రెడ్డికి ఇచ్చాడు. వెళ్ళినంటే 34 కోట్లు శాంక్షన్ చేశాడు. పాపం అతను ఎవరికే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి ఇష్టపడ్డా మనకి ఇచ్చాడు. ఎందుకు ఆ 54 ప్లస్ 34 88 అయితే దానికి 7 కోట్లు చేసి మున్సిపాలిటీ వాళ్ళు 95 కోట్లు మురుగునీటి శుద్ధి కర్మాగారం అని ఉక్కుపేట దగ్గర కడుతున్నారు ఎస్టీపీ ప్లాంట్. అది కట్టే సమయంలో అది మొదలెట్టేసారో 6 నెలలు అయింది, జరుగుతుంది. ఓ ఫంక్షన్ లో బుచ్చి చౌదరి గారు నాకు కనపడ్డాడు. రెడ్డి దీక్ష చేసే మీద ఏమైందన్నాడు. ఏమవుతుంది ఏంటంటే 84 కోట్లు శాంక్షన్ అయింది, ఎస్టీపీ ప్లాంట్ కడతారు, మీ నియోజకవర్గమే కదా అంటే ఎక్కడ కడతారు, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏదో చెప్తాను అయిపోతుంది అన్నది. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆయన నియోజకవర్గంలో 95 కోట్లతోటి గోదావరి శుద్ధి మురికినీటి శుద్ధి కర్మాగారం కడతాడంటే ఆయన తెలియదు. నేను మరుసటి రోజు ప్రెస్ అందరినీ బస్ వేసుకుని ప్రెస్ అందరిని తీసుకుని చూపించారు. అందరు కూడా ప్రెస్ అందరు కూడా ఇక్కడ చూసి ఇక్కడ కడుతున్నారు, కరెక్టే, ఇది నిజమే చెప్పి రాశారు. 6 నెలల్లో తయారవుద్ది అనుకోండి. ఆ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆ రకంగా ఉంది. అసలు గోదావరిలోకి ఇలా మురికి నీటితోటి అయిపోవడానికి కారణం ఏంటంటే మనకి గోదావరి 3 రకాలుగా ఇక్కడ పొల్యూటెడ్ అవుతుంది. ఒకటి ఏంటంటే మన గోదావరి నదిలోకి రోజుకి 65 MLD గోదావరి వాటర్ పంపు చేసి ఓవర్ హెడ్ ట్యాంకులు ఉంటాయి మన రాజమండ్రి చుట్టుపక్కల. ఆ ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా 65 MLD ప్రజలకి కుళాయిల ద్వారా సప్లై చేస్తారు. ఆ సప్లై చేసింది మన స్నానం చేసి హోటల్లో గిన్నెలు కడుక్కుని లేదా హాస్పిటల్లో అద్దాలు కడిగి అన్ని కలిసి మళ్ళీ 55 MLD వెనక్కి వచ్చేస్తుంది. వాటర్ అంతా కూడా ఆవిరైపోవడం ఏమి ఉండదు కదా, వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చిన 55 MLD కూడా ఎఫ్లెంట్ ప్లాంట్ రెడీ అవ్వలేదు కాబట్టి గోదావరిలోనే కలిపేస్తారు. అది కరెక్ట్గా మున్సిపల్ అధికారులు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు, గోదావరిలోనే కలుస్తుందండి 55 MLD కూడా ఇంకా ట్రీట్మెంట్ ప్లాంట్ రెడీ అవ్వలేదు. అది కాకుండా మన రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల జనాభా ఉన్నారు. ఆ 7 లక్షల జనాభాలో ప్రతి ఇంటికి లిటర్ ట్యాంక్ ఉంటుంది. లిటర్ ట్యాంక్ లేని ఇల్లు ఉండదు. మనకి రోజుకి 100 సెప్టిక్ ట్యాంకులు వస్తాయి రాజమండ్రి చుట్టుపక్కల. ఆ 100 సెప్టిక్ ట్యాంకులు పట్టుకెళ్ళి మన కాకినాడ దగ్గర ఇసుక ర్యాంపుల్లో గోదావరిలో కలిపారు. ఒకసారి కమిషనర్ అడిగారు, ఏంటంటే ఇది గోదావరిలో కలిపేస్తారు రోజు 100 సెప్టిక్, కాబట్టి మా పరిధిలోకి రాదండి, అది కాకినాడ పంచాయతీలో వస్తుందండి. ఏంటంటే ఎవరు మాట్లాడతారో అది తెలియదు. అది ఇంకా పేపర్ పొల్యూషన్ గురించి మాట్లాడవలసి వస్తే ఈ పొల్యూషన్ ఇవాళది కాదు, గత 30-40 సంవత్సరాల నుంచి ఈ పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. రాజమండ్రిలో అందరు తెలుసు, రాజమండ్రిలో ఎమ్మెల్యే చేసినోడు తెలుసు, ఎంపీ చేసినోడు తెలుసు, మంత్రి తెలుసు, అందరు తెలుసు. కానీ బుచ్చి చౌదరి గారు తెలియదు. అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశారు పాపం 7 సార్లు. కానీ ఆయనకు మాత్రం ఎక్కడంటే మరి వెంకటనారాయణ తూర్పులంకలో పొల్యూషన్ జరుగుతుందని ఆయనకి తెలీదు, వెంకటనారాయణ తూర్పులంకలో సారా కడతారనే విషయం ఆయనకి తెలీదు, అక్కడ కాసినశాల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారనే విషయం కూడా బుచ్చి చౌదరి గారు తెలియదు. అదే నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. మరి ప్రజలు 7 సార్లు ఎందుకున్నారంటే మరి ఎందుకు ఎన్నుకున్నారంటే మనం ఏం చెప్పలేం. ఒకటి ఉందండి ఆయన దగ్గర,
క్వాలిటీ. నేను కొంతమంది ముగ్గురు దగ్గర అబ్జర్వ్ చేశాను నేను బాగా. యేసూరెడ్డి ఉండేవాడు ఒక ఆయన, ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్. అజంతా హోటల్కి భోజనానికి వెళ్తే చౌదరి గారు వచ్చాడు, రెండు ముక్కలు మెత్తన ముక్కలు పెట్టినాడు యేసూడి. అలాగా అజంతా పాపులర్ అయిపోయింది. కాకినాడ సుబ్బయ్య హోటల్కి వెళ్ళిపోండి భోజనానికి, కాకినాడ వెళ్తుంది, అక్కడ జిల్లా ఆఫీస్ కాంగ్రెస్ ఆఫీస్. సుబ్బయ్య గారు, ఏయ్ రాజమండ్రి రెడ్డి గారు వచ్చారు, మంచి పెరుగు ఇంకొక గ్లాస్ పెట్టరా అనేవాడు. ఆడు వేడి పెరిగే గ్లాస్ పెరిగెట్టుకొచ్చి మనకి అయ్యి బాబు సుబ్బయ్య గారు దగ్గర ఆ రకంగా సుబ్బయ్య హోటల్ ప్రజలు. బుచ్చి చౌదరి గారి దగ్గర టాలెంట్ ఉంది. మన శత్రు గారి సార్ వెళ్తే రెండు రెడ్డి గారు ఏంటంటే పక్కన కూర్చోబెట్టుకుంటాడు, లేదా అతను కూర్చోబెట్టి ఆ టాలెంట్ తమ్ముడు అంటే ఉంటాడు. ఈ టాలెంట్ తోటి అయ్యేది తప్ప బుచ్చి చౌదరి దగ్గర అసలు ఏ టాలెంట్ లేదు, ఏ పని లేదు. అది చేసింది రాజమండ్రి రూరల్కి కానీ రాజమండ్రి కానీ అసలు చేసింది ఏమీ లేదు. కానీ వీళ్ళందరూ కూడా మరి జక్కపూడి రామరావు కూడా ఒకసారి పడవలు తీసుకెళ్ళాడు. ఇది అక్కడికి తూర్పులంక వెంకటనారాయణ కొంత పడవలు ఆడవాడి. ఆ తర్వాత 4 రోజులు పోయిన తర్వాత పడవలు లేవు, అడగడం లేదు. ఏంటి అంటే అందరు తెలిసిన విషయమే. పేపర్ మిల్లుల దగ్గర ఒక టెక్నిక్ ఉందండి. ఏంటంటే ఏ ఇండస్ట్రీ అయినా సరే వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయి. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ లో 5% వచ్చిన ప్రాఫిట్ లో సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టాలి. పేపర్ మిల్లుకి సంవత్సరానికి 200 కోట్లు లాభం వస్తుంది. 200 ఇంటూ 5% అంటే 10 కోట్లు. 10 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ రాజమండ్రి డెవలప్మెంట్ కి వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఇది ఎవరైనా ఎక్కడైనా రాజమండ్రి డెవలప్మెంట్ కి పేపర్ మిల్లు వాళ్ళు సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు పెట్టారు ఎక్కడైనా చూసారా? రాజమండ్రి సిటీలో ఎక్కడ వాళ్ళు ఖర్చు పెట్టరు. వాళ్ళు ఎవరికి ఖర్చు పెడతారంటే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేకి, ఎంపీకి ఇంత, మినిస్టర్ కింద, లేదా కలెక్టర్ కింద ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ప్రభుత్వం ఎంత చేస్తుందో దానికి రెట్టింపు చేస్తే వాళ్ళు నెల పంపించేస్తారు. అందరికీ డబ్బులు పంపించేస్తే ఎవడు అడుగుతాడండి? అవును, అందరికీ పంపించేస్తే ఎవడు అడుగుతాడు? ఎవడు అడిగేవాడు ఎవరు లేడు. ఇంకేం అడుగుతాడు? ఎవరు డబ్బులు అడిగి వచ్చేస్తారు. బుచ్చి చంద్ర గారు కూడా అందుకనే నాకు తెలియదా, నేను చూడలేదా అంటాడు. ఎందుకంటే మాట్లాడితే వచ్చి డబ్బులు పోతాయి, ఎందుకు పోవడం, నోరు మూసి కూర్చుంటూ అంత నలుగురితో పాటు నారాయణ. ఈ రకంగా గత 30-40 సంవత్సరాల నుంచి మరి రాజమండ్రి గోదావరి పొల్యూటెడ్ అయిపోతుంది. మరి ఈ చూడటానికి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అడావిడి చేశారు. అన్ని పేపర్లో, అన్ని టీవీల్లోనూ, అన్నింటిలోనూ వచ్చింది. అందరూ కూడా ఈ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు అదరగొట్టి అతను చేసేస్తాడు. దీనికి ముందు ఒక సంవత్సరం ముందు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి అదరగొట్టాడు కాకినాడలో. అందరికీ జ్ఞాపకం ఉండి ఉంటుంది. సీజ్ ద షిప్ అన్నాడు. మొత్తం అన్ని ఛానల్లో, అన్ని టీవీల్లో సీజ్ ద షిప్ అని వచ్చింది. దానికి 6 నెలల ముందు ఒక హిస్టరీ జరిగింది చిన్న ఇది. ఈయన నాదెండ్ల మనోహర్ గారు అని సివిల్ సప్లై కార్పొరేషన్ మినిస్టర్. ఆయన కాకినాడ వెళ్ళాడు. ఎందుకంటే రేషన్ బియ్యం, దొంగ రేషన్ బియ్యం పట్టుకెళ్ళి గొడౌన్స్ లో స్టాక్ పెట్టేస్తున్నారు. అది షిప్పుల ద్వారా విదేశాలకు పంపించేస్తాడు. అంటే సీజ్ చేసాడు, వెళ్ళాడు, బాగానే ఉంది 4 గొడవలు. 2 నెలలు పోయింది, గొడవల్లో ఏమి లేవు, ఖాళీ గొడవలు అయిపోయింది. పవన్ కళ్యాణ్కి ఏం అర్థం అవ్వలేదు, ఇది ఏం చేశాడు అర్థం కావట్లేదు. అది బియ్యం అయిపోయింది, ఏంటి అయిపోయింది, అసలు న్యూస్ రావట్లేదు, ఏంటి అన్నాడు. ఈయన అడుగుదామంటే మొహమాట. సర్లేని ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళేటప్పుడు కాదు వాడు కనపడింది. వాళ్ళలో లోడ్ చేసేస్తున్నారు. ఏంటి వాళ్ళలో లోడ్ చేస్తున్నారు, ఇదంతా ఏంటి? సీజ్ ద షిప్ అని 2 రోజులు గందరగోళం చేశాడు. షిప్ సీజ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. ఈయన వచ్చేసి 1 రోజులకి షిప్ వాళ్ళ దేశం అది వెళ్ళిపోయింది లోడ్ వేసుకుని. అంటే ఏంటంటే ఈ పేపర్ మిల్ కూడా ఇప్పుడు వెంకటనారాయణ తూర్పు లంకలో చెరువుల్లో కలుపుతున్నారు. ఈయన వచ్చి కేకలేసి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ గా గోదావరిలో కలుపుతారేమో నా భయం. మొన్నటి దాకా ఏదో చెరువుల్లో కలుపుతున్నారు, ఓవర్ఫ్లో అవుతుంది, వస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోయాక డైరెక్ట్ గా గోదావరిలో కలుపుతారేమో నా భయం. ఎందుకంటే కాకినాడ ద్వారానే ఈ రేషన్ బియ్యం గతంలో షిప్ లో వెళ్ళి ఈయన వచ్చి అలవాటు చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ బిజినెస్ వైజాగ్ కూడా ఎక్స్టెండ్ చేశారు. వైజాగ్ నుంచి కూడా షిప్పుల మీద లోడ్ వెళ్ళిపోతుంది. ఈ నెలగంట ఉంటే కాకినాడతో ఆగిపోతుంది. ఈ నెలగంట వల్ల వైజాగ్ నుంచి కూడా షిప్పుల మీద వెళ్ళిపోతుంది. కాకినాడలో 2 లీడర్స్ ఉన్నారండి, రింగ్ లీడర్స్. ఒకడు వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే, ఇంకోటి జనసేన పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే. ఇద్దరు మంచి దోస్తులు. అంటే నాకు కూడా దోస్తులే అండి, అందులో ఏం లేదు. అంటే మనకే కమిషన్ ఉంటుంది, నాకు కూడా దోస్తులే. వాళ్ళ రింగ్ మాస్టర్స్. ఈ రేషన్ బియ్యం రింగ్ మాస్టర్స్ ఇదంతా కూడా బియ్యం కలెక్ట్ చేయడం రేషన్ దుకాణాల నుంచి, లేదా ప్రజల దగ్గర నుంచి వాటిని రైస్ మిల్లు సన్న బియ్యంగా మార్చడం, చిప్పుల మీద విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వాళ్ళు చేస్తారు. ఇదంతా ఒక మాఫియా టైపు. ఈ ఇతను నాదెళ్ళ మనోహర్ కొంచెం అమాయకంగా ఉంటాడు. వీళ్ళు లాగేశారు ఆ మాఫియాలోకి. ఏమంటాడు ఇంకా
మనోళ్ళే చేసుకుంటారు. మన ఎమ్మెల్యే అవతలేమో వైసీపీ ఎమ్మెల్యే ఆడు మనకు కావాల్సిన ఎక్స్ ఎమ్మెల్యే అని చెప్పి ఈయన అందులో చేరిపోయాడు. మొత్తం ఇదంతా సాఫీగా జారిపోతుంది. మొత్తం ఇవాళ ఏం జరిగిందంటే ఈ రేషన్ బియ్యం మొత్తం కాకినాడ నుంచి వైజాగ్ నుంచి షిప్పు సారతో షిప్పు అయిపోతుంది. కానీ దీన్ని సాల్వ్ చేయాలంటే సింపుల్ సొల్యూషన్ ఏం లేదు. ఇప్పుడు ఏదైతే దంపుడు బియ్యం ఈ రేషన్ బియ్యం వస్తున్నాయో ఆ రేషన్ బియ్యాన్ని సన్న బియ్యం కింద ఆడించి గోంచెంచులు మార్చి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఆ రేషన్ బియ్యం కేంద్రం పంపించిన రేషన్ బియ్యం రైస్ మిల్లుల్లో ఆడించి ప్రజలకి ఆ సన్న బియ్యం రేషన్ బియ్యం కింద సప్లై చేస్తే ఆడు ఎందుకు అమ్ముకుంటాడు? ఇక్కడేమో రేషన్ దుకాణంలో తక్కువ రేటుకి అమ్ముకుని సన్న బియ్యం బయట ఎక్కువ రేటుకి సన్న బియ్యం కొనుక్కోడు కదా. అందు గురించి సింపుల్ ప్రాబ్లం ఏం లేదు, సింపుల్ గా సాల్వ్ అయిపోయింది అనుకోండి. ఈ ర్యాకెట్కి పని ఏమి ఉండదు, నెలలో వచ్చే ఆదాయాలన్నీ పోతాయి. తెలంగాణ వాడు మాత్రం ధైర్యంగా చేశాడు రేవంత్ రెడ్డి. అంతకుముందు ఈ రేషన్ బియ్యం సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఈ దంపుడు బియ్యం వచ్చి అట్లా రైస్ మిల్లులు ఆడించి సన్న బియ్యం సప్లై చేస్తున్నాడు. సన్న బియ్యం సప్లై చేస్తే ఎవడమ్ముకుంటాడు? ఈ మాఫియా అంతా ఏముంటుంది అందు గురించి. అలాగే పేపర్ మిల్లుకు కూడా చిన్న లాజిక్ ఉంది, డబ్బులు పెద్ద పెట్టుబడి లేకుండా చేయొచ్చు. కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ చెయ్యరు. అదే కనుక చేస్తే ఇలా వచ్చే బాధ. ఇప్పుడు సంవత్సరానికి 10 కోట్లు ఎమ్మెల్యేలకి ఎంపీలకి వీళ్ళకి అందరికి ఇచ్చేస్తాడు. ఆ సింపుల్ లాజిక్ ఉపయోగించేసాం అనుకోండి, పేపర్ బిల్ పొల్యూషన్ లేకుండా చేస్తాం అనుకోండి, ఏముంటుంది సంవత్సరం పొల్యూషన్ లేకపోతే గొడవ లేకపోతే పేపర్ బిల్ ఎవరెవరికి చేసారు పట్టి వీళ్ళందరూ పంచిపెట్టాడు కదా. కాబట్టి అది అవనవట్లేదు, కావాలనే చేస్తున్నారు. కానీ రేపు ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత మరి గోదావరిలో డైరెక్ట్ గా పేపర్ బిల్ ఎఫ్లెంట్ కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళందరి మీద ఉంది. మరి అంతేకాకుండా ఇవాళ మరి ఏదైతే ఇంకా గోదావరిలో ప్రజలందరూ కూడా పుణ్యస్థానాలు చేద్దామని వస్తారు. ఎందుకంటే కాశీలో ఒకప్పుడు నేను 20 సంవత్సరాల క్రితం ఒకసారి కాశీ వెళ్ళాను. ఎప్పుడు స్నానం చేస్తానంటే కాళ్ళు చేతులు ముళ్ళలు తగిలి. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వారణాసిలో ఎంపీ అయిన తర్వాత నేను వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఎలా ఉందంటే కాశీలో గంగలో స్నానం చేసి మన ఆస్మానం చేయకుండా రావండి, అంత చక్కగా ఉంది వాటర్. స్నానం చేసినట్టే మనం ఆస్మానం చేయాలన్నంత ఇదిగా ఉంది. మరి అదేమో గంగా నది, ఇది గోదావరి నది, దక్షిణ కాశీ, అది అంత అలా తయారైనప్పుడు ఇది ఎందుకు తయారవుతుందని నా వాదన. కాశీలో అంత అలా తయారు చేశారు, ఇప్పుడు గోదావరిని రాజమండ్రి దక్షిణ కాశీని ఎందుకు తయారు చేయరు అనే వాదన నేను అందరికీ కూడా వినిపించడం జరుగుతుంది. మరి దీని మీద చాలా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే రాజేంద్ర సింగ్ అంటే ఇండియాలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు. ఆ ఏ మినిస్టర్ దగ్గరికైనా ఆయన ప్రైమ్ మినిస్టర్ అవనండి లేకపోతే జలశక్తి మంత్రి అని డైరెక్ట్ యాక్సెస్, డైరెక్ట్ గా వెళ్తాను మాట్లాడతాడు వస్తాడు. అటువంటి వ్యక్తి రాజమండ్రి వచ్చి ఇది పొల్యూషన్ ఇది చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల వల్ల వీళ్ళ వల్ల ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు, గోదావరి పొల్యూషన్ అనేది. మరి దీన్ని తక్షణం ప్రెస్టేజ్ గా తీసుకుని, అంటే కాకినాడలో కాకుండా దీన్ని సెపరేట్ గా పుష్కరాలు కాబట్టి 8 కోట్ల మంది వచ్చి జనాభా వచ్చి స్నానం చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకుని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక సాల్వ్ చేయలేకపోతే ఏదో రోజు నేనే సాల్వ్ చేస్తాను, దాని సొల్యూషన్ నాకు తెలుసు. ఏదో రోజు మన ప్రజలు మనకు అవకాశం ఇస్తారు, అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకి కాశీలో ఏ రకంగా గంగా నది పరిశుభ్రంగా అయిందో అలా ఇక్కడ చేయటం కూడా జరుగుతుంది. నేను బుచ్చి చౌదరి గారు మాట్లాడతాడు, ఏంటి చౌదరి గారు మీరు మాట్లాడాలి కదా మీటింగ్ లో అని చెప్పి పవన్ కళ్యాణ్ లేదండి వాళ్ళు మూసేస్తా అంటున్నారు, మరి ఏం చేస్తాం, వర్కర్స్ గురించి వాళ్ళ గురించి చూసుకోవాలి కదా, ఇండస్ట్రీ మూసేట్టాలని. యా బుచ్చి చౌదరి గారు, మాకు ఇక్కడ పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ 220 మంది ఉన్నాం, మాకు గ్రూప్ ఉంది 220 మంది. ఈడు ముఖేష్ కుమార్ జైన్ గారు ఇలా మిల్లు వేసి వెళ్ళిపోతే మేము 220 మంది అక్కలేదు 20 మంది ప్లాంట్ రన్ చేస్తాం. నమ్మడిగా 6 గంటలు బాబులో రన్ చేస్తాం. ఈ మిల్లు 10 టన్నులతో స్టార్ట్ అయింది. ఈ మిల్లుని మేము 600 టన్నుల మిల్లుకి తీసుకొచ్చాం. ఇప్పుడు మేము రిటైర్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒక అసోసియేషన్ పెట్టాం, ఏపీ పేపర్ మిల్ ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అని. ఈ అసోసియేషన్ లో 220 మంది అక్కలేదు 20 మంది ప్లాంట్ బ్రహ్మాండంగా రన్ చేస్తారు. ఆడు ఎవడో బాబు గారి సొమ్మ ముఖ్యం చేయడానికి ఆడు సిద్ధపెట్టాను. ఇక్కడి నుంచి రిచ్ గాని మోటార్ గాని ఎట్టుకెళ్తే ఆడు వెళ్తాడు, ఇక్కడ రాజమండ్రి దాటి వెళ్తాడు.
రాజమండ్రి దాటి వెళ్ళం ఎవరిని కూడా. ఈ మిల్లు వాళ్ళు మూసేస్తానన్నా మేము రచేస్తాం. వీఆర్ హ్యావింగ్ దట్ కెపాసిటీ. అందు గురించి ఎవడు ఈ మిల్లు మూసేయలేడు. ఈ మిల్లు మూతపడే మిల్లు కూడా కాదు, దీని మొత్తం అలాంటిది. ఎందుకంటే ఎన్నో గొడవలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని లేకుండా ఎన్ని జరిగినాయి. మిల్లు రన్ అవుతాను అంటే 10 టన్నుల నుంచి 600 టన్నులకు వెళ్ళింది. అందు గురించి పవన్ కళ్యాణ్ గారు ఈ మిల్లు మూసేస్తారని మీకు భయపడకండి, మేము ఉన్నాం, మేము రన్ చేస్తాం మీకు సహాయం. ఒకసారి 86 లో ఈ మిల్లుని ఒక శ్మశానంలాగా అయిపోయింది. అందరికి తెలుసు, ఇక్కడ ఈ గణేష్ కూడా తెలుసు, అప్పుడు ఉన్నాడు, అప్పుడు అందరూ ఉన్నారు. ఆ శ్మశానంగా తయారైపోయిన మిల్లుని నేను మేమందరం కలిసి ఇక్కడ మేనేజర్ అండి అబో క్యాడర్ లో ఉన్న అందరూ కూడా పారిపోయారు, ఎవరు లేడు. మా శ్మశానాన్ని బిల్లు లాక్అవుట్ చేస్తామని చెప్పి అప్పుడు ఆర్డర్ తీసుకొస్తున్నాడు ఆర్కే మహేశ్వర్. నేను ఆర్కే మహేశ్వర్ తో ఫోన్ లో మాట్లాడి హైదరాబాద్ లో ఉంటే, రెడ్డి క్యాకర్నా వేసావా అన్నాడు. లేదు సార్ మేము రన్ చేస్తామని అన్నాను. అంటే ఆయన ఉంటే చెప్పాడు, రెడ్డి నీకు బ్లాంక్ చెక్ పంపిస్తాను నేను, నువ్వేం చేస్తావు నీ ఇష్టం, యువర్ ద ఓనర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ, నువ్వు చేయన్నాడు. ఇప్పుడు ఏసీఎల్ డీసీఎల్ అందరు పిలిచి యూనియన్ లీడర్ జోషిగడ ఆదినారాయణ నాయక్ అందరు పిలిచి మీటింగ్ ఎవరు తప్పు జరిగింది, బిల్లు లాక్అవుట్ అయిపోతుంది, అందరి బతుకులు పోతాయని చెప్పి అందరి చేత ఏసీఎల్కి డీసీఎల్కి క్షమాపణ రాయించి అందరిని తీసుకుని బిల్లులోకి వెళ్ళాం. అప్పుడు నన్ను భుజాల మీద ఎత్తుకుని ఊరేగింపుగా తీసుకెళ్ళారు. నాకు 27 సంవత్సరాల వయసు అప్పుడు. ఆ హిందూ పేపర్ లో పెద్ద ఎడ్డింగ్ రాశారు, ఒక ప్రైవేట్ ఇండస్ట్రీలో ఇలా ఆఫీసర్ ఇలా యునైటెడ్ గా తీసుకెళ్తా అంటే సామాన్య కాదని రాశారు. 3 నెలలు కష్టపడి మళ్ళీ మేము నార్మల్ స్థితి తీసుకొచ్చాం బిల్లుని. అలా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి మేనేజర్లు, జనరల్ మేనేజర్ వీళ్ళందరూ ఒకడు దిగారు, మళ్ళీ బిల్లు రన్ చేసాం. ఒక 15 సంవత్సరాలు మేము ఉన్నాం, మేమందరం కూడా బిల్లుని ఒక స్వర్ణ యుగంలాగానే రన్ చేసాం. అందు గురించి అడిగితే బిల్లు మూసేస్తాడు, పొల్యూషన్ మనం అడిగితే ఇది అయిపోతాను వద్దు, మీరు డబ్బులకు ఆశపడకుండా పుస్తకాల లోపల ప్రాబ్లం సాల్వ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు మీకు అన్ని రకాలుగా అండదండలు దేవుతాం. అది వెళ్ళిపోతే ముఖేష్ అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు కాదు, ఇది వేరే పేరు, ఇంకా ముఖేష్ కుమార్ జైలు ఈయన పోతే ఏం లేదు, మేము బ్రహ్మాండంగా రన్ చేస్తాం, వాలంటరీగా రన్ చేస్తాం, మా జీతాలు అవ్వకుండా మేము వాలంటరీగా రన్ చేసి వీళ్ళు ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇస్తూ పుష్కరాల నాటికి ఏ పొల్యూషన్ లేకుండా చేయాలని కోరుతున్నాం.